అంటే మా అన్నకి స్పృహ వస్తే మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి తన ఫోటో వాడుకుంది ఎవరో తెలుసుకుని చెప్పండి, వాడంతూ చూస్తాను. అసలు ఎందుకురా వీళ్ళిద్దరికి పెళ్లి చేశారు? ఆ ఇంటి కొడుకుగా నీకు బాధ్యత ఉందిగా, చెప్పు. పెళ్లి చేశారు, కాపురం చేయరు. లేదు, వీడు వెధవా మంచివాడు కాదని ప్రూవ్ చేయండి. మీ బావ చేసిన తప్పులు ఇంకా చాలా ఉన్నాయని ఉష చెప్తుంది. అదేంటో చెప్పండి, ప్రూవ్ చేయండి. మామయ్య తనకేం ఫేవర్గా లేడు. తప్పు చేస్తే సంజయ్నైనా సరే తాట తీస్తాడు. సంజయ్, నేను మరో 2 వారాల పాటు ఆఫీస్కి రాలేను. ఆ అకౌంట్స్ కూడా నువ్వే చూసుకో. అలాగే డాడీ. బద్రి సార్. నువ్వు కూడా తనకు కాస్త హెల్ప్ చేయి. అన్నీ తనే చూసుకోవాలంటే కష్టం. అలాగే సార్. బద్రి సార్. ఈ రివాల్వర్ సర్వీసింగ్కి ఇవ్వు. అలాగే లైసెన్స్ కూడా రెన్యూవల్ చేయించు. లోడ్ చేసింది జాగ్రత్త. ఓకే సార్. ఆ ఫైల్ ఏది? సంజయ్, కమల్, ఏంటి ఎప్పుడు బావా అని పిలిచే మనిషి ఈరోజు కమల్ అని పేరు పెట్టి పిలిచాడేంటా అని ఆశ్చర్యపోతున్నావా? ఈరోజు నేను నీ బావమరిదిగా రాలేదు, నీకు వియ్యంకుడిగా వచ్చాను. ఏంటి నా కొడుకుని రెచ్చగొట్టి పంపించావు? ఎందుకు నా కూతురు నీ కొడుకుతో కాపురం చేయట్లేదు అడిగి రమ్మని చెప్పావట కదా. నా కొడుకు అడిగాడు, సమాధానం చెప్పడానికే నేనొచ్చాను. ఏం చెప్తారు? మళ్ళీ ఇంకో కథ అల్లుతారు. మీకు ఇవి మామూలే కదా, పెళ్ళైన తర్వాత ఎన్ని చూడలేదు. ఇది కథ కాదమ్మా, నిజం. ఈ నిజాన్ని సాక్ష్యాధారాలతో సహా నిరూపించడానికే వచ్చాను. ముఖ్యంగా ఆ సాక్ష్యాన్ని నీకోసమే తీసుకొచ్చాను. ఏం సాక్ష్యం? ఏ సాక్ష్యమో చూపిస్తాను. అమ్మా తీసుకుంటా. సాక్ష్యం వస్తోంది.
ఇదిగో సాక్ష్యం. సంధ్య, సంధ్య సంధ్య నీ దగ్గరే ఉందా? మరి ఇంతకాలం తన గురించి అడుగుతుంటే ఎందుకు చెప్పలేదు రఘు? సాక్ష్యం చూపిస్తారని సంధ్యం చూపిస్తారేంటనయ్యా? ఎందుకంటే నీ కొడుకు చేసిన తప్పులకి సజీవ సాక్ష్యం సంజయ్. ఏంటి రఘు నువ్వనేది? వాడు చేసిన తప్పేంటి? దానికి సంధ్య సాక్ష్యం ఏంటి? అడుగుతున్నాడుగా మీ నాన్న. నిజం చెప్పరా రాస్కెల్? అన్నయ్య, మీ లిమిట్స్ లో మీరు ఉండండి. ఎందుకు నా కొడుకు నెట్టారు? వాడి మీద చెయ్యి పడిందంటే ఊరుకునేది లేదు. చెయ్యి నేనేయటం కాదు, నిజం మీకు తెలిస్తే మీరేం చేస్తారోనని టెన్షన్ పడుతున్నాడు నీ కొడుకు. రారా రా. ఏమిట్రా ఇది? ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వేం మాట్లాడవేన్రా? ఆయన నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే నువ్వేం చెప్పవేంటి? సంధ్య, నువ్వేనా చెప్పు, అసలేం జరిగింది? వీడు చేసిన తప్పేంటి? రా సంధ్య, చెప్పు, ఏం జరిగింది? వీడు చేసిన తప్పేంటి? లోకం తెలియని పిల్లమ్మా, అసలే మతిస్థిమితం లేని పిల్ల. తానేం మాట్లాడుతుందమ్మా? తనకింత అన్యాయం చేసినా నీ కొడుకునే నిలదీశాడుగమ్మా. ఏమిట్రా ఆవిడనేది? అసలేం జరిగిందో చెప్పు. తనెందుకు చెప్తాడత్తయ్యా? నేను చెప్తాను. బావ నా మెళ్ళో తాలి కట్టక ముందే సంధ్యని మోసం చేసి తల్లించేశాడు. తన గుట్ట ఎక్కడ బయటపడుతుందో అని వేటాడి మరీ హింసలు పెట్టాడు. చివరికి వాళ్ళ తాతయ్య చనిపోవడానికి కారణమయ్యాడు. తను పిచ్చిది కావడానికి కారణమయ్యాడు. అవునా ఆంటీ, ఉష చెప్పేది నిజం. దానికి నేనే సాక్ష్యం. ఇంతకాలం స్నేహధర్మానికి వీడిని సపోర్ట్ చేశాను. వీడు చేసిన ప్రతి పాపానికి సాక్ష్యం నేనే. వైజాగ్లో వీడు సంధ్యను అవమానిస్తే చంపదెబ్బ కొట్టింది. అది కడుపులో పెట్టుకుని ప్లాన్ చేసి మరీ పిలిపించి సంధ్య లైఫ్ నాశనం చేశాడు. నేను పెళ్లి చేసుకుంది బావ మీద ప్రేమతో కాదు. మరో ఆడపిల్లని చేసుకుంటే ఎక్కడ బావ చేజారిపోతాడో అని భయంతో తాళి కట్టించుకున్నాను. ఇంతకాలం సంధ్య దొరకలేదని నిజాన్ని నిరూపించలేకపోయాం. సంధ్య కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి బావే. బావే.
ఇంకా సాక్ష్యం కావాలమ్మా? డిఎన్ఏ రిపోర్ట్ చూడు. రేయ్, ఏంట్రా ఇది? నిజం తెలిసిపోయాక ఇంకేం మాట్లాడతాడు? మాట్లాడు. ఎందుకు ఉషని కాపురం చేయొద్దు అన్నాను, ఎందుకు విడాకులు ఇవ్వద్దు అన్నాను, కనీసం ఇప్పటికైనా అర్థమైందా బావా? రేయ్, నోరు తెరిచి మాట్లాడు. దీనికి నీ సమాధానం ఏంటి? మాట్లాడరా. రేయ్ చెప్పరా, చెప్పు, మాట్లాడవేరా, నోరు తెరు. నోరు తెరిచి మాట్లాడరా. వీళ్ళంతా చెప్పేది నిజమేనా? ఏంట్రా నా పెంపకాల తప్పేంటి? మాట్లాడరా. వదులు, వదులు. వీడు నన్ను. అవును, నిజమే. అవును, దాన్ని తల్లి చేసింది నేనే, దాన్ని తల్లి చేసింది నేనే, దాన్ని తల్లి చేసింది నేనే, దాన్ని తల్లి చేసింది నేనే. నన్ను అవమానించింది, చెంపదెబ్బ కొట్టింది. చూస్తూ ఊరుకోవాలా? చెప్పండి. అందుకే దాని జీవితం మీద కొట్టాను. ఏంటి ఓతగా రెచ్చిపోతావు? దాన్ని కాదే, నిన్ను కూడా తల్లించేస్తాను. ఏం చేస్తావు? ఎవరు ఆపుతారు? ఏం చేస్తావు? అసలు అసలు సాక్ష్యంగా ఇది తిరిగి రాబట్టే కదా నా గురించి తెలిసిందే. మీ కళ్ళ ముందే దీన్ని తీసుకెళ్ళి దీని కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపేస్తాను. రావే, రా. ఒరేయ్, ఒరేయ్, వాళ్ళని వదిలు. నేను వదలను. మీకు నేను కావాలో వీళ్ళు కావాలో తెలుసుకోండి. రేయ్, మర్యాదగా చెప్తున్నాను, వాళ్ళు వదిలు. ఎవరు చెప్పినా నేను వదలను. దీని కడుపులో పెండాన్ని చంపేస్తే నన్ను ఎవడు ఏం చేయలేడు. రండి. రేయ్, ఇంకొక అడుగు ముందుకేసావో. ఏయ్! ఏంటి చంపుతావా? చంపు, రా.
హాయ్. ఏంటి పట్టపగలే కలలా? ఏం కలగన్నావేంటి? నీకెందుకురా? నా కాకపోతే ఇంకెవరి చెబుతావు? నీ పాపాలకి ప్రత్యక్ష సాక్షి నేనే కదా. నిన్ను ఆ! మరీ అంత స్పీడ్ వద్దులే. నన్ను కొడితేనో తిడితేనో నీ ప్రాబ్లం సాల్వ్ కాదని నీకు తెలుసు. ఎందుకు చెప్పు? నామే టెంప్ట్ అవుతావు. ముందు కళ్ళంటే చెప్పరా. మా అమ్మకి నిజం తెలిసిపోయింది. తను నన్ను షూట్ చేసిందిరా. ఆహా, నీ భవిష్యత్తు ఎంత బాగా కనిపించిందిరా. ఆ, అలా కోపంగా చూడకు, ఇది నిజం. సేమ్ ఇదే కళ నాకు నేను తెల్లవారుజామున వచ్చింది. ఆ కళలో అచ్చం ఇలాగే మీ అమ్మకి నిజం తెలిసింది. నీకు విషయం తెలుసా? తెల్లవారుజామున వచ్చింది కళ 100% నిజమవుతుందట. బద్రి, నా మైండ్ తినకరా. అసలు టెన్షన్లో ఉన్నాను. ఎందుకురా సంజయ్ ఎంత టెన్షన్ పడుతున్నావు? చూడు, ఒక తప్పు ఎన్ని తప్పులు కారణమైందో. ఇదే నువ్వు సంధ్యని పెళ్లి చేసుకుని ఉండుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చేవి కాదు కదా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఎవరైనా నువ్వు చేసిన తప్పే అంటారా? అందుకే నిన్ను నువ్వు మార్చుకో. సంధ్య గురించి ఒక్కొక్కరికి తెలిసిపోతుంది. ఏదో ఒక రోజు మొత్తం అందరికీ తెలిసిపోతుంది. అందుకని నేనేం చేయాలరా? నేను సంధ్యని మోసం చేశానని ఒప్పుకోవాలి. తను ఎక్కడుందో వెతికి పట్టుకుని తన మెడలో తాళి కట్టాలి, అంతేనా? రేయ్, అందరికీ ఆ నిజం తెలిసినా, అందరూ నాదే తప్పని గొడవ పెట్టినా నా మనసు మాత్రం దానికి ఒప్పుకోదురా. నా ఇగో మొత్తం హట్ అవుతుంది. రేయ్, మనిషిని నాశనం చేసేది యుగోనేరా. ఆ యుగోతోనే పెద్ద పెద్ద వాళ్ళందరూ నాశనం అయ్యారు. తప్పు చేసింది ఒప్పుకోవటానికి దేనికిరా యుగో? నీకు తెలీదా? జరిగిందంతా నీ ముందేగా జరిగింది. రేయ్, ఓ ఆడపిల్ల కోపంలో చెంపదెబ్బ కొట్టిందని ఇంత చేయడం అవసరమా? నిజంగా ఆ రోజు సంధ్య కొట్టడానికి కారణం లేదా? ఆ తప్పు నీది కదా? నువ్వేం చేయకుండానే కొట్టిందా? కారణం ఏదైనా తను నన్ను కొట్టింది, అది కూడా ఇక్కడ తగిలిందిరా. రేపు నేను సంధ్యని పెళ్లి చేసుకున్నా తను కొట్టిన చెంపదెబ్బ పదే పదే కనిపిస్తుందిరా. రే బద్రే, ఏ మనిషికైనా ఇగో హట్ చేయకూడదు. దాన్ని టచ్ చేస్తే ఎవరైనా ఎంత దూరమైనా వెళ్తారు. నీ యుగో గురించి చాలానే చెప్పావు. మరి సంధ్య కూడా అదే యుగో ఉంటుంది కదరా. అది హట్ చేసినందుకే కొట్టింది. అందుకే శిక్ష అనుభవిస్తుంది. రేయ్, ఇది చాలా అన్యాయం రా. ఏది న్యాయం ఏది అన్యాయం అని నువ్వు కాదురా డిసైడ్ చేయాల్సింది, నేను.
నేనే అన్ని డిసైడ్ చేస్తాను. చాలా వీడు మారడు. ఏం చేయాలి? చంపేయాలా? నానా ఏంటి ఈ దెబ్బలు? ఏమైంది?